టీమ్ వెల్కమ్ టు స్టాక్ ఇన్వెస్ట్ గైడ్. గరుడ కన్స్ట్రక్షన్ అండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్ నుంచి ఐపీఓ అనౌన్స్మెంట్ అనేది వచ్చింది. ఈ వీడియోలో కంపెనీ గురించి, కంపెనీ యొక్క ఫైనాన్షియల్ డేటా, ఐపీఓ డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాం. బేసిక్ టు అడ్వాన్స్ స్టాక్ మార్కెట్ సిరీస్ గురించి మన ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసే ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో ఈ సిరీస్కి సంబంధించి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సిరీస్ ఎలా ఉంటుంది అనేది మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. తప్పకుండా ఒకసారి ఆ సిరీస్ ఎక్స్ప్లెనేషన్ వీడియో అనేది చూడండి. బిగినర్స్కి ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. గరుడ కన్స్ట్రక్షన్ అండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్ ఈ కంపెనీ 2010లో స్థాపించబడింది. ఇది ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ. ఈ కంపెనీ ప్రొవైడ్ చేసే సర్వీసెస్ అనేవి చూసినట్లయితే రెసిడెన్షియల్, కమర్షియల్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్స్కి ఈ కంపెనీ అనేది సర్వీస్ని ప్రొవైడ్ చేస్తుంది. వీటితో పాటు ఈ కంపెనీ వచ్చేసి ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్, అలాగే మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ సర్వీసులను కూడా ఈ కంపెనీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ డేటా అనేది చూసినట్లయితే మార్చి 2022 నాటికి రెవెన్యూ వచ్చేసి 77 కోట్లు, మార్చి 2023 నాటికి 161 కోటి, మార్చి 2024 నాటికి 154 కోట్లు అనేది ఈ కంపెనీ యొక్క రెవెన్యూ. ఇక ప్రాఫిట్స్ అనేవి చూసినట్లయితే మార్చి 2022 నాటికి 18 కోట్లు, మార్చి 2023 నాటికి 40 కోట్లు, మార్చి 2024 నాటికి 36 కోట్లు ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్. సో రెవెన్యూ మరియు ప్రాఫిట్స్ చూస్తే మీకు ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది. అయితే ఇక్కడ ఈ కంపెనీకి ఉన్న టోటల్ బారోయింగ్స్ చూసినట్లయితే మార్చి 2022 నాటికి 11 కోట్లు, మార్చి 2023 నాటికి 0.19, మార్చి 2024 నాటికి 0.15. ఈ కంపెనీ రెవెన్యూ మరియు ప్రాఫిట్స్లో కొద్దిగా డిఫరెన్స్ ఉన్నా కూడా ఈ కంపెనీ యొక్క బారోయింగ్స్ అనేవి క్లియర్ చేస్తూ వచ్చింది. కంపెనీకి అప్లై చేయాలి అనుకుంటే జిఎంపి కూడా ఒకసారి చెక్ చేసుకుంటే మీకు బెటర్. ఐపీఓ డీటెయిల్స్ అనేవి చూసినట్లయితే ప్రైస్ బ్యాండ్ వచ్చేసి ₹92 నుంచి 95 పర్ షేర్ అనేది ఉంటుంది. లాట్ సైజ్ వచ్చేసి 157 షేర్లు. టోటల్ ఇష్యూ సైజ్ వచ్చేసి 264 కోట్లు. మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 14,915. ఐపీఓ ఓపెనింగ్ డేట్ వచ్చేసి అక్టోబర్ 8, 2024. ఐపీఓ క్లోజింగ్ డేట్ వచ్చేసి అక్టోబర్ 10, 2024. అలాట్మెంట్ డేట్ వచ్చేసి అక్టోబర్ 11. రీఫండ్ డేట్ వచ్చేసి అక్టోబర్ 14. అలాట్ అయిన వాళ్ళకి షేర్స్ అనేవి అక్టోబర్ 14న డిమాట్ అకౌంట్లో క్రెడిట్ చేస్తారు. లిస్టింగ్ డేట్ వచ్చేసి అక్టోబర్ 15. ఈ స్టాక్ ఎంఎస్సి మరియు బిఎస్సిలో లిస్ట్ అవుతుంది.